హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు చిట్టి నందన కథలు. ఈరోజు రాఖీ పండగ సందర్భంగా మనం సుభద్రాదేవి, కృష్ణుడు, బలరాముని కథ చెప్పుకుందాం. ఒకరోజు పొద్దున్నే లేచి సుభద్రాదేవి తన అన్నల కోసం అన్నీ సిద్ధం చేసి రాఖీని తయారు చేస్తుంది. తరువాత మొత్తం రాజదర్బారు అంతా రెడీ చేసి అన్నల కోసం వేచి చూస్తుంది. అన్నలు రాగానే తను పరిగెత్తుకుంటూ వెళ్ళి పలకరిస్తుంది. తరువాత వారిని రాజదర్బారులోకి తీసుకువచ్చి అక్షంతలు చల్లి తిలకం పెట్టి వారికి రాఖీని కడుతుంది. తరువాత వారికి పలహారాలు, లడ్డూలు అన్నీ తినిపిస్తుంది తన చేత్తో. ఆ తరువాత వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఆటలతో పాటలతో ఆ రోజంతా గడిపేస్తారు. ఇది మన స్టోరీ. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.